ఇవాళ రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభ సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది. తుక్కుగూడ జనజాతర సభకి భారీ ఏర్పాట్లు చేసింది కాంగ్రెస్. 10 లక్షల మంది వచ్చేలా ప్లాన్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమరాన్ని ఏ వేదిక నుంచి ప్రారంభించిందో అదే వేదిక నుంచి లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. లోక్సభ ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతోంది టీ కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహంతో లోక్సభ ఎన్నికల్లోనూ భారీ విజయం సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఈ మేరకు హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో జనజాతర పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సభకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సైతం హాజరు కానుండడంతో పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది అధికార కాంగ్రెస్. తుక్కుగూడలోని 60 ఎకరాల విశాలమైన మైదానంలో జనజాతర బహిరంగ సభ జరగనుంది. వాహనాల పార్కింగ్ కు సుమారు 300 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ సభకు ఆదిలాబాద్ మొదలు ఆలంపూర్ వరకు, జహీరాబాద్ నుంచి భద్రాచలం వరకు అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల నుంచి ప్రజలను పెద్ద ఎత్తున తరలించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కనీసం 10 లక్షల మంది జనజాతరకు హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే సభా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఎంత పెద్ద మొత్తంలో ప్రజలు తరలి వచ్చినా ఎటువంటి లోటుపాట్లు జరగొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మేనిఫెస్టో విడుదలతో పాటు దేశం మొత్తం జనజాతర సభ వైపు చూసేలా ఉంటుందన్నారు. మరోవైపు తుక్కుగూడను సెంటిమెంట్ గా భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచే ఎన్నికల సమరాన్ని ప్రారంభించి విజయం సాధించడంతో ఇప్పుడు ఈ జనజాతర సభతో హిస్టరీ రిపీట్ అవుతుందంటున్నారు. మరోవైపు తుక్కుగూడ సభ తర్వాత కాంగ్రెస్ మరింత దూకుడుగా ముందుకెళ్తుందని భావిస్తున్నారు ఆ పార్టీ శ్రేణులు. ఇక ఇవాళ తుక్కుగూడలో జరగబోయే జనజాతర సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనేది మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు మరింత సమాచారం అందిస్తారు. వాసు, అక్కడ సభ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఇప్పటి వరకు ఎవరెవరు వచ్చి పరిశీలించారు? ప్రతిభ, కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించబోతుంది. తుక్కుగూడలో ఇవాళ జరగబోయే జనజాతర బహిరంగ సభ ద్వారా దాదాపుగా 10 లక్షల మంది జన సమీకరణ ఎత్తున దేశవ్యాప్తంగా ఈ సభ గురించి మాట్లాడే విధంగా కాంగ్రెస్ పార్టీ ఈ సభ నిర్వహించబోతా ఉంది. ఇప్పటికే తుక్కుగూడలో ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి 2 సార్లు వెళ్లి క్షేత్రస్థాయిలో ఆ ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు, అట్లాగే పార్టీ నేతలకు, మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా దాదాపుగా రెగ్యులర్ గా వెళ్లి అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర మంత్రులు చాలా మంది ఇప్పుడు ఏదైతే మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తుక్కుగూడ సభకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకొని రెగ్యులర్ గా వాళ్ళకి ఇచ్చిన బాధ్యతల్ని వాళ్ళు సమీక్షించుకుంటూ పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల నుంచి భారీ ఎత్తున ఈ సభకు జన సమీకరణ చేసేలాగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపొందించుకొని పనిచేస్తా ఉంది. ఇటు ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కాబోతున్నారు. ప్రియాంక గాంధీ వస్తారని ప్రచారం జరిగినా కూడా ఈ సభకు హాజరు కావట్లేదని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా ఈ సభ ద్వారా నిన్న ఏదైతే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ప్రకటించిందో ఆ మేనిఫెస్టోకి సంబంధించి 25 గ్యారంటీ పేరుతోని ప్రజల్లోకి వెళ్లాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఆ మేనిఫెస్టో తెలుగు కాపీని ఇవాళ మల్లికార్జున ఖర్గే ఈ తుక్కుగూడ జనజాతర బహిరంగ సభలో ఆవిష్కరిస్తారు. అట్లాగే ఈ మేనిఫెస్టోలో ఉన్న ముఖ్యాంశాలు కానీ, అట్లాగే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందో పాంచ్-న్యాయ్ పేరుతోని గ్యారంటీలను, ఆ గ్యారంటీలకు సంబంధించిన విశేషాలను అగ్రనేతలందరూ కూడా తమ ఉపన్యాసాల్లో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారు. అట్లాగే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆ ప్రచార కార్యక్రమాన్ని ఇవాళ తుక్కుగూడ నుంచే కాంగ్రెస్ పార్టీ ప్రారంభిస్తున్నట్లుగా మనం భావించాలి. గతంలో కూడా అధికారంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ చేత 6 గ్యారంటీలకు సంబంధించిన అనౌన్స్మెంట్ ని తుక్కుగూడ బహిరంగ సభ ద్వారానే కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయించింది. ఆ సెంటిమెంట్ ని ఇప్పుడు తమకు కలిసి వస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇటు రాజస్థాన్ లోని జైపూర్ లో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ మేనిఫెస్టోకు సంబంధించిన హిందీ కాపీని అక్కడ ఆవిష్కరిస్తారు. ఆ సభకు కూడా నిన్న ఏదైతే మేనిఫెస్టో విడుదల చేశారో ఆ సభ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తారు. ఇవాళ దక్షిణ సౌత్ ఇండియాకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ ఈ సభను తీసుకుంది. సౌత్ ఇండియాలో ఈ సభ ద్వారా జనజాగరణ
ఏదైతే చేస్తున్నారో జనజాతర సంబంధించి భారీ ఎత్తున జనాన్ని సమీకరించి తమ సత్తా చాటేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రాహుల్ గాంధీ కూడా వచ్చిన తర్వాత ఈ సభకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తారు. అటు బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున ఈ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు ఎట్లాంటి దాని మీద క్లారిటీ లేదు. కాకపోతే ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యుడు కేశవరావు రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉంది. అట్లాగే చెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే ఆయన కూడా రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉంది. మిగతా ఎమ్మెల్యేలు కూడా కలుస్తారు అని ప్రచారం జరుగుతున్నా కూడా ఎవరు కలుస్తారు అనేది క్లారిటీ లేదు. అది రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత నోవాటెల్లో ఆయన బస చేస్తారు. అక్కడికి పార్టీలోకి చేరాలనుకుంటున్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి కలుస్తారు అనేది కూడా పార్టీ వర్గాల నుంచి సమాచారం ఉంది. కానీ క్లారిటీ లేదు. మొత్తానికి జనజాతర సభ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి గాని అట్లాగే రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులంతా కూడా ఆసక్తిగా దీన్ని నిర్వహించి అట్లాగే దీన్ని బహిరంగ సభని సక్సెస్ చేయడం ద్వారా లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఎక్కువ సీట్లు గెలిచేలా అట్లాగే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ జాతర సంబంధించి ప్రజలు భారీ ఎత్తున సమీకరిస్తే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఊపు వస్తుందని చెప్పి భావిస్తున్న ఆ క్రమంలోనే ఇవాళ తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ సభను నిర్వహించబోతోంది. ప్రతిభ. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.